హలో అండి, ఈ వీడియోలో రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ చూసాం కదండి. అక్కడ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉన్నాయి, అండ్, ఆర్, ఎక్స్ఆర్, నాట్, అలానే రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఆ వీడియోలో మనం నాట్ అంటే కాంప్లిమెంట్ వరకే చూసాము. ఈ వీడియోలో రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చూద్దాం. ఇప్పుడు ఈ రొటేట్ ఇన్స్ట్రక్షన్లో మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే రొటేట్ లెఫ్ట్, రొటేట్ రైట్, రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ, రొటేట్ రైట్ త్రూ క్యారీ. ఓకే, ఇప్పుడు దానిలో ఫస్ట్ వచ్చి రొటేట్ లెఫ్ట్. రొటేట్ లెఫ్ట్ అంటే ఇక్కడ చూడండి, RLA అని రాసాం. అంటే ఆర్ అంటే రొటేట్, ఎల్ అంటే లెఫ్ట్, ఏ అంటే అక్యూములేటర్. అంటే రొటేట్ లెఫ్ట్ ద అక్యూములేటర్. అక్యూములేటర్లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని లెఫ్ట్కి రొటేట్ చేయాలి అని మీనింగ్. ఇక్కడ స్టేట్మెంట్ రాసాను చూడండి, దిస్ ఇన్స్ట్రక్షన్ రొటేట్స్ ద బిట్స్ ఆఫ్ ద అక్యూములేటర్ లెఫ్ట్ బై 1 బిట్ పొజిషన్. అంటే అక్యూములేటర్లో ఉన్న డేటా బిట్స్ అనేవి లెఫ్ట్కి 1 బిట్ పొజిషన్ అనేది లెఫ్ట్కి రొటేట్ అవ్వాలి. ద MSB ఈజ్ మూవ్డ్ టు ద LSB. MSB అనేది ఎక్కడికి మూవ్ అవ్వాలి, LSBకి మూవ్ అవ్వాలి. ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ రాసాం చూడండి, మూవ్ A, #69H అని రాసాం. అంటే ఏ అనేది అక్యూములేటర్ రిజిస్టర్, దానిలోకి ఎంత మూవ్ చేసాము, 8 బిట్ డేటా, 69 అనే 8 బిట్ డేటాని మూవ్ చేసాము. నెక్స్ట్ RLA అన్నాం. RLA అంటే రొటేట్ లెఫ్ట్ ద అక్యూములేటర్. ఈ అక్యూములేటర్లో ఉన్న డేటాని లెఫ్ట్కి రొటేట్ చేయాలి అని మీనింగ్. ఓకే, ఇప్పుడు ఈ 6కి 9కి బైనరీ కోడ్ రాయండి. ఓకే, 6కి బైనరీ కోడ్ ఎంత అండి, 0110. 9కి బైనరీ కోడ్ 1001. ఓకే, ఇలా అయినా వేసి మీరు షిఫ్ట్ చేసుకోవద్దు, రొటేట్ చేయొచ్చు. లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే ఇలా బాక్సెస్గా కూడా వేసుకోండి. ఓకే, మొత్తం 8 బిట్స్ కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, రొటేట్ లెఫ్ట్ చేయాలి. రొటేట్ లెఫ్ట్ చేయాలి అంటే ఈ పొజిషన్ అనేది ఇక్కడికి రావాలి. ఓకే, ఈ పొజిషన్లో ఎంత ఉంది, 1 ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడికి రావాలి, ఈ 0 అనేది ఇక్కడికి రావాలి, ఈ 1 అనేది ఇక్కడికి రావాలి, ఈ 0 ఇక్కడికి రావాలి, ఈ 0 అనేది అంటే రొటేట్, ఈ 1 అనేది ఇక్కడికి వచ్చింది. బట్ మనకి ఏ పొజిషన్ ఖాళీగా ఉంది, ఓకే, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ అనేది ఖాళీ ఉంది కదా. అంటే ఈ బిట్ అనేది ఖాళీగా ఉంది. మనం స్టేట్మెంట్ రాసాంగా, ద MSB అంటే ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ మూవ్డ్ టు ద LSB. ఇదేమంటాం మనం, LSB అంటాం, లీస్ట్ సిగ్నిఫికెంట్. దీన్ని ఏమంటాం, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఇప్పుడు ఆ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ప్లేస్లో ఏముంది, 0 ఉంది కదా. ఈ 0 అనేది ఇక్కడికి రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది కాబట్టి అది ఇక్కడికి రొటేట్ అవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ ఎంత వచ్చింది, 1101. 1101 అంటే 13 కదా. 13 అంటే D. ఓకే, నెక్స్ట్ 0010. 0010 అంటే 2. ఇప్పుడు ఎంత ఉన్నట్టు అక్యూములేటర్లో ఏ వచ్చిన రిజల్ట్ అనేది ఏలోనే కదా స్టోర్ అయ్యేది. అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉంది మనకి, D2 ఉంది. నెక్స్ట్ నేను ఇంకో ఇన్స్ట్రక్షన్ రాశాను, ఏమని, రొటేట్ లెఫ్ట్ ఏ అని. ఓకే, అంటే అక్యూములేటర్లో ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రొటేట్ లెఫ్ట్ చేయమని నేను రాశాను. ఇక్కడ మనకు ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు, D2 ఉన్నట్టు. ఎందుకంటే ఒకసారి మనం చేసాం కదా, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత ఏలో ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ని మనం మళ్ళీ రొటేట్ లెఫ్ట్ చేయాలి. ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు, D2 ఉంది. ఇప్పుడు ఆల్రెడీ Dకి 2కి బైనరీ కోడ్ రాయండి. ఇప్పుడు Dకి బైనరీ కోడ్ ఏంటి, 1101. 2కి బైనరీ కోడ్ 0010. ఇలా రిప్రజెంట్ ఒక బాక్స్లో రిప్రజెంట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1 బిట్ అనేది లెఫ్ట్కి రొటేట్ అవ్వాలి కదా. అంటే ఈ బిట్ అనేది ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. ఈ బిట్ అనేది ఏమో ఇక్కడికి వస్తుంది, ఈ బిట్ అనేది 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 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనకి ఏ బిట్ పొజిషన్ ఖాళీగా ఉంది, ఈ బిట్ పొజిషన్ అనేది ఖాళీగా ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్కడికి తీసుకొస్తామో, ఇదేమో LSB అవుతుంది, ఇదేమో MSB అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ మూవ్డ్ టు ద LSB. అంటే ఈ బిట్ అనేది ఇప్పుడు ఇక్కడికి మూవ్ అవ్వాలి. ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది వాల్యూ, 1010. 1010 అంటే A, 0101. 0101 అంటే 5. ఓకే, అంటే ఇప్పుడు మనకి రిజల్ట్ ఏలో ఎంత ఉన్నట్టు, ద రిజల్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ అక్యూములేటర్ ఏ ఈక్వల్ ఎంత ఉంది మనకి, A5 ఉంది.
ఇది మీకు రొటేట్ లెఫ్ట్ ద అక్యూములేటర్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. ఓకే, ఆర్ఎల్సి రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ అంటే దేనిలో ఉన్న డేటాని రొటేట్ లెఫ్ట్ చేయాలి, అక్యూములేటర్లో ఉన్న డేటాని రొటేట్ లెఫ్ట్ చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి, దిస్ ఇన్స్ట్రక్షన్ రొటేట్స్ ద బిట్స్ ఆఫ్ ద అక్యూములేటర్ లెఫ్ట్ బై వన్ బిట్ పొజిషన్ త్రూ క్యారీ. అక్యూములేటర్లో ఉన్న బిట్స్ని లెఫ్ట్కి రొటేట్ చేయాలి త్రూ క్యారీ ద్వారా. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ రొటేటెడ్ ఇంటూ క్యారీ. మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది క్యారీలోకి రొటేట్ అవ్వాలి, క్యారీలో ఉన్న బిట్ అనేది ఎల్ఎస్బికి రొటేట్ అవ్వాలి. అర్థమైందా? ఎంఎస్బి ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా, ఇది ఎంఎస్బి అన్నాం. ఇప్పుడు ఈ ఎంఎస్బి అనేది ఎక్కడికి వెళ్ళాలంట, క్యారీలోకి వెళ్ళాలి. క్యారీలో ఉన్న బిట్ ఏమో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి రావాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దామండి. సిఎల్ఆర్ అంటే క్లియర్ ద క్యారీ అంటే ఏంటి, క్యారీ అనేది 0 ఉంటుంది అని. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏ కామా హ్యాష్ 99H. నెక్స్ట్ ఆర్ఎల్సి ఏ. ఓకే, ఇంకో ఇన్స్ట్రక్షన్ కూడా రాసినా కూడా ఎలా చేయాలో చూద్దాం. ఆర్ఎల్సి ఏ. ఓకే, ఇలా 2 times రాశాను. ఫస్ట్ ఏంటి, మనకి ఫస్ట్ క్యారీని క్లియర్ చేసేయమంటున్నాడు. అంటే క్యారీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మనకి 0 అవుతుంది. నెక్స్ట్ మూవ్ ఏ కామా హ్యాష్ 99H అంటే అక్యూములేటర్ రిజిస్టర్లోకి 99 అనే 8-bit డేటాని మూవ్ చేసాము. నెక్స్ట్ ఆ అక్యూములేటర్లో ఉన్న డేటాని రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈ 99కి బైనరీ కోడ్ రాయండి. ఓకే, 99కి బైనరీ కోడ్ ఏంటి, 1001. ఓకే, ఇదే కదా బైనరీ కోడ్ 9కి. ఇక్కడ క్యారీ ఏమంటున్నాడు, క్యారీ అనేది 0 అన్నాడు. ఫస్ట్ ఇక్కడ రాసాం కదా క్లియర్ ద క్యారీ అని. ఇప్పుడు ఏం చేయాలి, ఈ బిట్ అనేది ఇక్కడ రాసాను చూడండి, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ రొటేటెడ్ ఇంటూ CY. ఇది ఇప్పుడు ఎక్కడికి రావాలి, ఇదే క్యారీ. నెక్స్ట్ ఇప్పుడు ఈ బిట్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, 0. నెక్స్ట్ ఈ బిట్ అనేది 0, ఈ బిట్ ఇక్కడికి రొటేట్ అవ్వాలి లెఫ్ట్, ఈ బిట్ అనేది ఇక్కడికి. నెక్స్ట్ 0, నెక్స్ట్ 0, ఇక్కడికి వచ్చేప్పటికి 1. మరి ఏ పొజిషన్ మనకి ఖాళీగా ఉంది, ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ అనేది ఖాళీగా ఉంది. మరి ఇప్పుడు ఇక్కడ ఏం రాసాం, క్యారీ బిట్ ఈజ్ రొటేటెడ్ ఇంటూ ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. క్యారీ బిట్ ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. ఇప్పుడు ఆ 0 అనేది ఎక్కడికి రొటేట్ అవ్వాలి, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది, మనకి 0 ఉంది కాబట్టి ఇక్కడికి 0 వస్తుంది. అంటే మనకు వచ్చే వాల్యూ ఎంత, 0011 0010. 0011 అంటే ఎంత, 3. 0010 అంటే 2. ఓకే, 32 వచ్చింది. నెక్స్ట్ ఇంకేమన్నాము, మళ్ళీ రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ అన్నాం. ఓకే, రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ. ఇప్పుడు మనకి ఇది కదా, ఓకే, మనకు వచ్చిన డేటా ఇక్కడ క్యారీ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏం చేయాలి, లెఫ్ట్కి రొటేట్ చేయాలి. ఇప్పుడు ఇదేగా మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇప్పుడు ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది ఎక్కడికి రావాలి, క్యారీలోకి రావాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బిట్ అనేది ఎక్కడికి రొటేట్ అవ్వాలి, ఇలా రొటేట్ అవుతుంది. 1 అనేది ఇక్కడికి రొటేట్ అవుతుంది, ఈ 1 అనేది ఇక్కడికి, ఈ 0 ఇక్కడికి రొటేట్ అవుతుంది, ఈ 0 ఇక్కడికి, ఈ 1 అనేది ఇక్కడికి, ఈ 0 అనేది ఇక్కడికి. మరి ఏ పొజిషన్ మనకి ఖాళీగా ఉంది, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ ఖాళీగా ఉంది కదా. అంటే ఈ పొజిషన్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ క్యారీ ఏదైతే ఉందో ఇక్కడ రాసాంగా, క్యారీ బిట్ ఈజ్ రొటేటెడ్ ఇంటూ ద LSB. ఇప్పుడు ఈ బిట్ అనేది రొటేట్ అవ్వాలి, LSBకి రొటేట్ అవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది, క్యారీ 1 ఉంది. అంటే ఇక్కడికి వచ్చేప్పటికి ఎంత అవుతుంది, 1 అవుతుంది. మనకు వచ్చిన వాల్యూ 0110. 0110 అంటే 6, 0101 5. అంటే ఇప్పుడు అక్యూములేటర్లో ఎంత ఉంది, రిజల్ట్ అనేది 6 5 ఉంది, క్యారీ ఏమో 0 ఉంది. ఇది రొటేట్ లెఫ్ట్ త్రూ క్యారీ అంటే అక్యూములేటర్లో ఉన్న డేటాని లెఫ్ట్కి రొటేట్ చేయాలి క్యారీ ద్వారా అని. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రొటేట్ రైట్ ద అక్యూములేటర్. ఓకే, దిస్ ఇన్స్ట్రక్షన్ రొటేట్స్ ద బిట్స్ ఆఫ్ ద అక్యూములేటర్ రైట్ బై 1 bit పొజిషన్. అక్యూములేటర్లో ఉన్న డేటాని అంటే 8 bits ఉంటాయి కదా, ఆ 8 bitsని రైట్కి రొటేట్ చేయాలి.
ఎల్ఎస్బి ఈజ్ మూవ్ టు ద ఎంఎస్బి. ఎల్ఎస్బిని ఏదైతే ఎల్ఎస్బిలో ఉంటుందో బిట్ అనేది ఆ బిట్ని ఎంఎస్సి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి మూవ్ చేయాలి. ఇక్కడ రాసాను చూడండి ఎగ్జాంపుల్. మూవ్ ఏ కామా హ్యాష్ 66H రైట్ రొటేట్ అక్యుములేటర్ అని రాసాం కదా. ఏలో ఎంత ఉంది మనకి 6 ఉంది. అంటే ఇప్పుడు 6కి మీరు బైనరీ కోడ్ రాయాలి. 6కి బైనరీ కోడ్ అంటే 01110 01110. దీనికి ఇలా బాక్సెస్ వేసుకోండి. ఓకే, ఇవి 8 బిట్ పొజిషన్స్ కదా. రైట్కి రొటేట్ చేయాలి అంటే ఈ బిట్ అనేది ఇక్కడికి రావాలంటే 0, ఈ బిట్ అనేది ఇక్కడికి రావాలి 1, ఈ బిట్ అనేది ఇక్కడికి వెళ్ళాలి, ఈ బిట్ పొజిషన్ అనేది ఇక్కడికి రావాలి 0, ఇది 0 1 1. మనకి ఏది ఖాళీగా ఉంది? ఈ బిట్ పొజిషన్ అనేది ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ ప్లేస్లోకి ఏం రావాలి? ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇది ఎల్ఎస్బి కదా, ఇది ఎల్ఎస్బి, ఇది ఎంఎస్బి. ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ద ఎటు మూవ్ అవ్వాలి? మోస్ట్ సిగ్నిఫికెంట్. ఈ ప్లేస్లో ఏముంది? 0 ఉంది కదా, ఇది ఇక్కడికి రావాలి అంటే 0. ఎంత వచ్చింది మనకి? 0011 0011 అంటే 3 ఉంది. ఇప్పుడు ఆ వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తాము? ఏలో స్టోర్ చేస్తాము. అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు మనకి? 3 ఉన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏమని రాసాము? మళ్ళీ RRA అని రాసాం. అంటే మళ్ళీ ఏలో ఉన్న డేటాని రైట్కి రొటేట్ చేయమని. అంటే ఇప్పుడు 3 ఉంది కదా, 0011 0011. ఓకే, ఇప్పుడు ఈ బిట్స్ అనేవి రొటేట్ అవ్వాలి, రైట్కి రొటేట్ అవ్వాలి. అంటే ఈ పొజిషన్ అనేదేమో ఇక్కడికి రావాలి, ఈ పొజిషన్ అనేది ఇక్కడికి రావాలి, ఈ 1 అనేది ఇలా రైట్కి రొటేట్ అవ్వాలి. 0 0 1. మనకి ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి మనం ఏమన్నాం స్టేట్మెంట్లో? ద లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇదే కదా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఇది ఇప్పుడు ఇది ఎక్కడికి మూవ్ అవ్వాలంట? మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి మూవ్ అవ్వాలండి. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎంత వచ్చినట్టు డేటా? 1001 1001 అంటే 9 వచ్చింది. ఇప్పుడు మనకి అక్యుములేటర్లో ఉన్న రిజల్ట్ ఎంత? A = 99H. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ రొటేట్ రైట్ త్రూ క్యారీ. ఓకే, రొటేట్ రైట్ త్రూ క్యారీ. దిస్ ఇన్స్ట్రక్షన్ రొటేట్స్ ద బిట్స్ ఆఫ్ అక్యుములేటర్ రైట్ బై 1 bit position through carry. The LSB is rotated into the carry bit and carry bit is rotated into the MSB. మనకి ఈ స్టేట్మెంట్ అర్థమైతే ఎగ్జాంపుల్ ఈజీగా అర్థమవుతుందండి. మనకి మెయిన్గా అర్థం అవ్వాల్సింది ఈ స్టేట్మెంట్. దానికి ఎగ్జాంపుల్ సెట్ బి అంటే క్యారీని సెట్ చేయమన్నారు. ఎంత సెట్ అంటే 1 కదా, క్యారీని 1 సెట్ చేసాం. నెక్స్ట్ మూవ్ ఏ కామా హ్యాష్ 99H అంటే ఈ 99H అనే 8 బిట్ డేటాని అక్యుములేటర్లోకి మూవ్ చేస్తున్నాము. నెక్స్ట్ RRCA అంటే రైట్ రొటేట్ త్రూ క్యారీ. అక్యుములేటర్లో ఉన్న డేటాని రైట్కి రొటేట్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడు ఈ 99కి బైనరీ కోడ్ రాయండి. 9కి బైనరీ కోడ్ ఏంటి? 1001 1001. ఓకే, నెక్స్ట్ క్యారీ ఎంత? ఇది క్యారీ ఎంత అండి? 1 కదా. ఇప్పుడు మనం ఏంటి? రైట్కి రొటేట్ చేయాలి. ఓకే, రైట్కి రొటేట్ చేయాలి అంటే ఈ బిట్ అనేది ఎక్కడికి రావాలి? ఇక్కడికి వస్తుంది. ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇదేమో 1 1 0 1. ఓకే, నెక్స్ట్ ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో ఇదే కదా, ఇదేమో లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇదేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఈ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏదైతే ఉందో దట్ ఈజ్ రొటేటెడ్ ఇన్ టు ద క్యారీ. అంటే ఇది ఇప్పుడు క్యారీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్యారీ ఉంది కదా, దట్ క్యారీ ఈజ్ రొటేటెడ్ ఇన్ టు ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఎంత ఉంది? 1 ఉంది. అంటే మనకి ఎంత వచ్చింది? 1100 110. ఇక్కడ 0 కదండి, ఇది షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇది కూడా 0నే. అంటే మనకు వచ్చింది 1100 1100 అంటే C 12 కదా, 12 అంటే CC.
ఇవన్నీ మీకు రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. అలానే స్వాప్ ఇన్స్ట్రక్షన్ కూడా చూద్దాం. ఓకే, స్వాప్ అంటే ఫంక్షన్ ఏంటి అంటే స్వాప్ నిబుల్స్ విత్ ఇన్ ద అక్యూములేటర్. అంటే అక్యూములేటర్ రిజిస్టర్లో ఏదైతే మనకి 8 బిట్ డేటా ఉందో, నిబుల్స్ అంటే ఏంటంటే 4 బిట్స్. ఓకే, నిబుల్స్ ఇస్ నథింగ్ బట్ 4 బిట్స్. అంటే ఇప్పుడు 8 బిట్ డేటాలో ఎన్ని నిబుల్స్ ఉన్నట్టు? 2 నిబుల్స్ ఉన్నట్టు. అంటే ఇది ఒక 8 బిట్ రిజిస్టర్ అనుకోండి, 8. ఓకే, D0, D1, D2, D3, D4, D5, D6 అలానే D7. ఓకే, ఇది ఒక 8 బిట్ రిజిస్టర్ కదా. దీనిలో లోవర్ నిబుల్స్ వచ్చి ఎక్కడి వరకు ఉంటాయంటే D0 టు D3. ఇది 4 బిట్స్. నిబుల్ అంటే 4 బిట్స్ అండి. ఇదేమో లోవర్ నిబుల్, ఇది కూడా 4 బిట్సే. ఇదేమో హయ్యర్ నిబుల్ ఆర్ అప్పర్ నిబుల్ అనొచ్చు. ఓకే, హయ్యర్ నిబుల్ ఆర్ అప్పర్ నిబుల్. ద స్వాప్ నిబుల్స్ విత్ ఇన్ ద అక్యూములేటర్. నిబుల్స్ అనేవి స్వాప్ అవుతాయి. స్వాప్ మీన్స్ ఇంటర్చేంజ్ అవుతాయి అని ఇక్కడ స్టేట్మెంట్ రాసాను చూడండి. ద స్వాప్ ఇన్స్ట్రక్షన్ ఇంటర్చేంజెస్ ద లోవర్ నిబుల్. అంటే D0 టు D3 ఇస్ ద లోవర్ నిబుల్స్ విత్ ద అప్పర్ నిబుల్. అంటే అప్పర్ నిబుల్తో ఇంటర్చేంజ్ అవుతాయి. అప్పర్ నిబుల్ వచ్చి ఏంటి? D4 టు D7 ఇన్సైడ్ ద రిజిస్టర్. అదంతా కూడా ఒక రిజిస్టర్లోనే మనకి ఇంటర్చేంజ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ రాసాం చూడండి. మూవ్ A,#59H. అంటే ఇప్పుడు ఏ అంటే అక్యూములేటర్. అక్యూములేటర్ అనేది 8 బిట్ రిజిస్టర్. ఇప్పుడు ఆ 8 బిట్ రిజిస్టర్లో ఎంత ఉంది మనకి? ఎంత మూవ్ చేసాము? 5, 9 అనే 8 బిట్ డేటాని మూవ్ చేసాము. ఇప్పుడు 5కి బైనరీ కోడ్ ఏంటి? 0101. 9కి బైనరీ కోడ్ ఏంటి? 1001. ఓకే, నెక్స్ట్ ఏమని రాసాము? స్వాప్ ఏ. స్వాప్ అంటే ఇంటర్చేంజ్ చేయడం. ఏలా ఇంటర్చేంజ్ చేస్తుంది? లోవర్ నిబుల్ విత్ ఇంటర్చేంజెస్ విత్ అప్పర్ నిబుల్. అంటే ఇదంతా లోవర్ నిబుల్, ఇదంతా అప్పర్ నిబుల్. లోవర్ నిబుల్లోనేమో 9 ఉంది, అప్పర్ నిబుల్లోనేమో 5 ఉంది. ఇప్పుడు స్వాప్ ఆపరేషన్ అంటే ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత ఏమవుతుంది? ఏలో ఎంత స్టోర్ అవుతుంది మనకి? 9, 5. అంటే ఈ నిబుల్ అనేది ఇటు వస్తుంది, ఈ నిబుల్ అనేది ఇటు వెళ్తుంది. అంటే ఇటు ఉన్న నిబుల్ ఏంటి? 9 కదా. అంటే 1001, 0101 ఇలా ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. దట్ ఈస్ ద స్వాప్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.